అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు మీరు చూస్తున్నట్లుగానే అనకాపల్లి నూకాలం తల్లి గుడికి అయితే వచ్చేసామండి. మా బాబు పాప అయితే చాలా అలసిపోయారు అనమాట డ్రైవింగ్లోని, అందుకే వాటర్ తాగేస్తున్నారు. అసలు ఎర్లీ మార్నింగ్ 8:30 ఆ టైంకి చూడండి ఎండ ఎంత ఘోరంగా ఉందో. అసలు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అక్కడ చెప్పులు లేవని చెప్పేసి కింద నుంచి నడుచుకొని వచ్చాము. అమ్మ ఎంట్రన్స్ గుడి దగ్గర అయితే మేము పాదాల దగ్గర ఫోటో తీసాము. చక్కగా ముందు రోజు ఇక్కడ అక్షయ తృతీయ హడావిడి అనేది కొద్దిగా కనిపించిందండి. కాకపోతే మేము కొద్దిగా మార్నింగ్ వేగంగా వెళ్ళటం వల్ల చాలా బాగా దర్శనం అయితే అయింది. వీడియో పూర్తిగా చూడండి. అలానే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా బాబు అయితే పరిగెడుతున్నారు. ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారండి, మా ఆయన గారికి కొలిక్. ఆయన అడిగితే నిన్న వచ్చి ఉంటే మీరు చాలా ఇబ్బంది పడేది, చాలా మంచి పని అయింది ఈరోజు వచ్చారు. తల్లికి ఆదివారం, లక్షవారం, మంగళవారం చాలా క్రౌడ్ ఉంటుందటండి. మేము అనుకోకుండా బుధవారం వెళ్ళాం కాబట్టి చాలా బాగుంది. అసలు దూరం నుంచి తీద్దాం అనుకున్నాము, అంటే లోపల మొబైల్స్ ఎలా ఉండవు కదండి. ఇక్కడ అదొక అదృష్టం అనుకోవాలి. అసలు యాక్చువల్లీ లోపలికి అందరూ సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్నారు. అనుకోకుండా చక్కగా అయితే తల్లిని వీడియో తీయగలిగాము. మా పాప చేతిలో అంటుపండుంది చూసారా, ఆ కొట్టావిడనమాట ఆ పాపకి ఇచ్చింది. క్యూట్గా అందుకొని థ్యాంక్ యూ అని ఇలా బొర్రుపింది. ఆవిడ చాలా సంతోషపడిపోయింది. ఇటు చూడండి అమ్మవార్లు, ఇటు సైడ్ మేము లైన్లో నించుంటున్నప్పుడు ఇటు సైడ్ అమ్మవార్లు అందరూ కూడా చూపించామట 4. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత రౌద్రంగా కనిపిస్తున్నారో. అలానే చూస్తూ చూస్తూ మా కెమెరాకి చిన్న పాప అయితే కనిపించింది, చక్కగా ఆడుకుంటుంది. పిల్లలు అంతేనండి, ఎక్కడున్నా అన్నది కాదు. మొత్తానికైతే తల్లి దర్శనం గర్భగుడిలోకి వెళ్ళామండి. మేము వెళ్ళాము అంటే ఇంత దూరం వచ్చాం కదా, తల్లిని దగ్గరగా చూద్దామని నేను కొద్దిగా ఎమోషన్ అయ్యాను. ఆయన ఆ వీడియో తీశారని కూడా నాకు తెలియదండి. తల్లిని చూడగానే కంట్లోంచి వాటర్ అయితే అలా వచ్చింది. నాకైతే ఎంతో తెలియని ఫీలింగ్. అబ్బా ఆవిడ కళ్ళు చూస్తారా తల్లి, నేను ఈరోజు నీకే దిష్టి పెట్టేశాను అని అనిపించిందండి నాకే. అసలు అంత అందంగా ఉన్నారు అమ్మవారు. గుడి కొత్తగా కట్టారు కదండి, ఇంకా బాగుంది గుడి అయితే, చాలా బాగుంది. అంటే ముందు నేను ఎప్పుడు రాలేదులేండి, కానీ వీడియోస్లో గట్టా విన్నాను కొత్తగా కట్టారని. అయితే ఇక్కడ కోలాటాలు చూడండి ఎంత బాగా జరుగుతున్నాయో. మనం ఇందాక ఇటు సైడ్ 4 అమ్మవార్లు చూసాం కదా, ఇప్పుడు లోపలికి వచ్చాక అవతల సైడ్ 4 అమ్మవార్లు ఉన్నారండి. గుడి అయితే మాత్రం చాలా బాగుంది. అన్నిటికన్నా అమ్మవారు అయితే అబ్బా మనసు అయితే నిండిపోద్దండి. అసలు నేనైతే అసలు ఎంత ఎమోషన్ అయిపోయినా అసలు తెలియకుండానే. ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ అయ్యానండి ఆ దర్శనం అయ్యొచ్చాక. ఇక్కడ ఫోటో పోజిస్తాను అనమాట. మొత్తానికైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మా హాలిడేస్ స్టార్టింగ్ రోజే మంచి దర్శనంతో స్టార్ట్ చేసాం అనమాట. అనుకోకుండా ఎంత బాగా వేస్తున్నారండి, చిన్న నుంచి పెద్దవాళ్ళు. భలే అనిపిస్తుంది అలా నాకు చూడడానికైతే. మొత్తానికి ఈరోజు ఎక్స్పీరియన్స్ అనేది మీ అందరితో షేర్ చేసేసుకోవాలని చెప్పి ఈరోజు వీడియో లేట్ అయినా పెడతానని చెప్పేసి ఈ టైం వరకు ఇచ్చేసాను అనమాట. ఇక్కడ చూసారా ఆ అమ్మవారు ఉన్నారు. తరువాత ఇక్కడ కూర్మనాథుడు తన మీద శ్రీచక్రాన్ని పెట్టారు. చూడడానికైతే భలే ఉంది. అంతటితో ఆగామో ఇవతల సైడ్ వచ్చేసరికి ఇక్కడ అన్నీ కూడా మంచి మంచి నేను చిన్నప్పుడు తిన్నవన్నీ ఐటమ్స్ కూడా నాకు కనిపించాయండి. రేగొడియాలు, వీటిని జీళ్ళు అంటారంట, నాకు పేరు గుర్తులేదు కానీ నేను చిన్నప్పుడు తిన్నాను. వీటిని ఇదేంటంటే అని అడిగాను, క్యాండీస్ అన్నారు. అప్పుడు ఏమన్నారో గుర్తులేదు కానీ నేను ఇవన్నీ కూడా చిన్నప్పుడు తిన్నవేనండి. ఇవి అయితే భలే ఆడుకొని తినేవారు చక్రాలు. భలే ఉండి మొత్తానికి అదొక ప్యాకెట్ తీసుకున్నాము. ఆవిడ కూడా ఓపిక్గా తీసుకోండి అని చెప్పారు, చాలా మంచివారే. ఈ లోపు మా బాబు అనమాట ఖచ్చితంగా నేను రాముడిని అయిపోవాలని చెప్పేసి తీసేసుకున్నాడు. మరి ఇంకా పిల్లలతో ఇంక అంతే కదండి, ఇంకా బోల్డ్ అని చెప్పాడు. వద్దులే నాన్న మళ్ళీ బండి మీద వెళ్ళడం కష్టం కదా అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ ఒక సోదావిడ అమ్మ చెప్తానమ్మా అంటే నేను ఎప్పటి నుంచో సరదాగా చెప్పించుకుందాం అనుకున్నాను. చెప్పింది భలే తమాషాగా అనిపించిందిలేండి. ఇక్కడేమొచ్చి పోతిరాజ స్వామివారి దేవాలయం ఇక్కడ ఉందండి. అటు సైడ్ ఏమొచ్చి వీరభద్ర స్వామివారిది ఉంది. ఇలా మేము ఈలోపు టోకెన్స్ ఇచ్చారనమాట అన్నదానంకి. మేము ఆ టోకెన్స్ తీసుకున్నాము. అలానే పిల్లలు తినమంటే తినరు కదండి, మనం జాగ్రత్తగా తినిపించాలి. కొద్దిగా తల్లి ప్రసాదాన్ని తినిపించి మా ఆయన గారు వీడియో తీస్తున్నారనమాట. నేను ఆల్రెడీ తినేసాను, ఫోటోకి పోజిస్తున్నాను అంతే. ఇక్కడ చూడండి అమ్మవారిని రథంతో ఎంత చక్కగా చూపించారో. ఇక్కడ కూడా అసలు కళ్ళు పట్టవు. ముందైతే పొట్టలో వేసిన తర్వాత మైండ్ ఫ్రీ అయ్యాక అప్పుడు చుట్టూ చూస్తే అబ్బా ఎంత బాగుంది అనిపించింది. హోప్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెళ్తూ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్.